అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పవన్. ఏపీ డీవై సీఎం పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల వేళ తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం తమకు కలిసొచ్చినట్లు బీజేపీ భావిస్తుంది. అదే వ్యూహాన్ని ఢిల్లీలోనూ అమలు చేయాలని ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ తేదీలో ప్రచారం చేస్తారనే విషయంపై ప్రకటన వెలువడాల్సి ఉంది. 16,347 టీచర్ పోస్టులు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఏపీ రాష్ట్రంలో రాత్రికి రాత్రి అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని సీఎం సిబిఎన్ తెలిపారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కూటమి నేతలను సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 26.30 ఎకరాల విస్తీర్ణంలో 2,000 పడకలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హాస్పిటల్ని ప్రభుత్వం నిర్మించనుంది. 2026 నుంచి 27 నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందులో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంటుకు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డులు ఉంటాయని సర్కార్ ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేసీఆర్. తెలంగాణ ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 13,000 కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రాను పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. మాట్లాడితే తనను ఉద్దేశించి ఫామ్ హౌస్ అంటుండడంతో స్పందించిన కేసీఆర్, ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి, వాళ్ళు వస్తే పారయిచ్చి తవ్వుకుపోదాం అనే ఎద్దేవా చేశారు. ఈ సెషన్ ముందు విదేశీ జోక్యపు మంటలు లేవు. మోదీ. 2014 తర్వాత మన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం, విదేశీ చింగారి లేకుండా జరుగుతున్న మొదటి పార్లమెంటు సెషన్ ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి మంట పెట్టడానికి ఏ విదేశీ శక్తి ప్రయత్నించలేదని పేర్కొన్నారు. ప్రతి బడ్జెట్ సెషన్కు ముందు వాళ్ళ జోక్యాన్ని గుర్తించేవాడినని వెల్లడించారు. ఆ మంటలను ఎగదోయడానికి మన దేశంలో చాలామంది ప్రయత్నించేవాళ్ళని ఇండియా కూటమిని ఉద్దేశించి పరోక్షంగా ఆరోపించారు. ప్రెసిడెంట్పై అమ్మకు ఎంతో గౌరవం ఉంది. ప్రియాంక. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ పూర్ థింగ్ కామెంట్స్ను మీడియా వక్రీకరించిందని ఎంపీ సోనియా కూతురు ప్రియాంక గాంధీ అన్నారు. ముర్ము చాలా పెద్ద ప్రసంగం చేశారని, ఆమె అలసిపోయి ఉండొచ్చని మాత్రమే అన్నారు. దాన్నే పూర్ థింగ్గా అభివర్ణించారు. కానీ మీడియా వక్రీకరణతో అర్థమంతా మారిపోయింది. నా తల్లికి 78 ఏళ్ళు. ప్రెసిడెంట్పై ఆమెకు ఎంతో గౌరవం ఉంది, కించపరచాలనే ఉద్దేశం లేదు అని వివరించారు. రేవంత్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం నాశనం. హరీష్ రావు. టీజీ. సీఎం రేవంత్ తన అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. మేడ్చల్ జిల్లాతో ప్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్ ఊరుకునే పరిస్థితి రావడం శోచనీయం అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై 14 నెలల కాంగ్రెస్ పాలన పెను ప్రభావాన్ని చూపిందని, స్వర్ణధామంగా ఉండే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బిల్డర్లకు నరక రూపం అయిందని ఆరోపించారు. ముసలావిడ నొక్కగలిగే బటన్ మీరెందుకు నొక్కట్లేదు? రోజా. ఏపీ మూలన కూర్చున్న ముసలమ్మ కూడా జగన్లాగా బటన్ నొక్కగలరని గతంలో చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు నొక్కట్లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, చేయూత తదితర పథకాలు ఆపేశారన్నారు. సంపద సృష్టించాకే పదుల అమలు చేస్తామని ఎన్నికలప్పుడే ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కాదు ఆంధ్ర పాలకులు శత్రువులను సీఎం గుర్తించాలి. ఎమ్మెల్సీ కవిత. టీజీ. సీఎం రేవంత్ రెడ్డి తప్పు దిశలో వెళ్లే క్షిపణిలా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
తన శత్రువు కేసీఆర్ అని రేవంత్ అనుకుంటున్నారు. జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులే మన శత్రువులని ఆయన గుర్తించాలి. నీళ్ళ విషయంలో నీచ రాజకీయాలు పనికిరావు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పంటలను ఎండగొట్టారని కవిత మండిపడ్డారు.